ఎస్ఎన్పాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మంగమూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు. గ్రామంలోని పార్టీ నాయకులు, మహిళలు అధికంగా పాల్గొని ఘనస్వాగతం పలికారు. మంగమూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాటము రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. మనం అన్నపూర్ణ లాంటి యాత్ర చేసింది మోసకారి ప్రభుత్వము. అంధకారమైంది రేపటి తరము, అప్పుల సుడిగుండంగా మారే రాష్ట్రము. అభివృద్ధిని చెరిపేసి అవినీతిని తెగబలసిన ప్రమాదికారం పైన రాజధానిలో చేసి రైతుల నెగటాలి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము. ఆ యుద్ధ నీతికే రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. పసుపు జెండ పట్టుకొని పోరు సయ్యందాము. జై తెలుగుదేశం పార్టీకి, జై తెలుగుదేశం పార్టీకి. అస్సదేవ శ్రీమతే పురుషోత్తమస్య యజమానస్యాః సకల ఉత్తేంద్ర ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి సదాయ పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం సంవత్సరం దీర్ఘమాయోః. 300 పైన మెజార్టీ రావాలి పంతులు గారు. మీ పూజ మహిమ మంగమూరులో మన ఊరు మనం చెబుతుంది 300 పైన. కొంచెం బయట ఆడవాళ్ళు అటు పంపి ముందు జరగండి, ఇనికే జరగండి. చిన్నగా నెట్టుకోవద్దు. ఓకే ఓకే అందరూ చూడండి సార్. స్లోగన్ చూడండి. ఇప్పుడు స్లోగన్ అంటే ఇవ్వండి. బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభించాము. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర పరిస్థితులు అందరికీ పూర్తిగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు జనాల్ని మోసం చేశాడు. ఆ రోజు ఏదో హామీలు ఇచ్చి ఈరోజు అన్నీ 90% మోసం చేశాడని ప్రజల్లో పూర్తిగా అర్థమైపోయింది. రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం సంతనూతలపాటు ప్రగతి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 150 సీట్లు వస్తాయి. సంతనూతలపాడులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. ఈ గ్రామానికి అనేక పనులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అనేది అందరికీ అర్థమవుతూ ఉంది. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయటం కానీ, లేకపోతే తార్ రోడ్ వేయటం కానీ, డబుల్ రోడ్ వేయటం కానీ, నీటి వసతి చేయటం కానీ, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మన టైంలోనే జరిగిందని జనాలకు పూర్తిగా అర్థమై ఈరోజు వచ్చే ఎలక్షన్లో మంగమూరులో 300 పైన మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని మాకు పూర్తి నమ్మకం. విజయ్ కుమార్ గారి నాయకత్వం. విజయ్ కుమార్ గారి ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన హరిబాబు గారికి, ఇతర ముఖ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీలోనే మంగమూరుకి అభివృద్ధి అంటే జరిగిందంటే సిమెంట్ రోడ్లు కానీ, హై స్కూల్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోని అభివృద్ధిలో జరిగినాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షాదింపులు, వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తప్ప ఇంకొక అభివృద్ధి అనేది చేయలేదు. సచివాలయానికి రంగులు వేసుకోవడం తప్ప మనకి ఓపెన్గా ఏది కనపడుతున్నాడు చేసిన అభివృద్ధి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంగమూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యాలయ ప్రారంభానికి చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, మండల ప్రెసిడెంట్ హరిబాబు గారికి, మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అబ్బూరు సీన్ గారికి, సీనియర్ నాయకులు నల్లూరు కృష్ణారావు గారికి, సీనియర్ నాయకులు నల్లూరు నారాయణరావు గారికి, సీనియర్ నాయకులు అరవనేని వెంకటేశ్వరరావు గారికి, అబ్బూరు కోటేశ్వరరావు గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏదైనా మా గ్రామానికి అభివృద్ధి జరిగింది అంటే 2014 నుంచి 19 మధ్యలోనే సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఫిల్టర్ బెడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ శుభ్రంగా జరిగినాయి. చాలా బాగా ఉన్నటువంటి గ్రామాన్ని ఈ 5 సంవత్సరాల్లో కనీసం రా వాటర్, కాలువ నీళ్ళ నుంచి సాగర్ వాటర్ వచ్చినట్టు రా వాటర్ మురుగునీళ్లు తాగి, మురుగునీళ్లు స్నానం చేసి ఇబ్బందులు పడుతున్నాము. సచివాలయాలకు రంగులు వేసుకోవటము, జెండాలు కట్టుకోవటము, దౌర్జన్యాలకు పాల్పడటము, అక్రమ కేసులు బనాయించడము తప్పిస్తే అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటినటువంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మా గ్రామంలో మా పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున హామీ ఇస్తున్నాం. 300 ఓట్లకు పైగా మెజార్టీ తేవడానికి మేము ప్రతి ఒక్కరము రేయింబౌళ్ళు కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై నారా లోకేష్, జై. ఓకే బాయ్.